కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి వారానికి 5 రోజుల పాటు సెలవు దినం. 5 రోజుల పాటు వర్క్ ఉంటది. 2 రోజులు సెలవు దినం ఉంటది. రాష్ట్ర ప్రభుత్వాలకు సాధారణంగా 6 రోజుల పని ఉంటుంది. అయితే అప్పట్లో రాష్ట్ర విభజన టైంలో వీళ్ళందరూ కుటుంబాలను కలవడానికి కష్టం. వాళ్ళందరూ హైదరాబాద్‌లో ఉన్నారు. ఇంకా షిఫ్ట్ చేసుకోలేదు కాబట్టి 5 రోజుల పని దినాన్ని చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి లైన్‌లోకి తెచ్చారు. అశోక్ బాబు వీళ్ళు అడిగినటువంటి నేపథ్యంలో. అది కొనసాగుతోంది. జగన్ వచ్చాక దాన్ని మళ్ళీ ఇప్పటికి 5 ఏళ్ళు దాటిపోయింది అని చెప్పేసి 6 ఏళ్ళు పెట్టడానికి 6 రోజుల పాటు పెట్టడానికి ప్రయత్నిస్తే అది ఉద్యోగుల తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆ తర్వాతన మళ్ళీ 5 రోజులకి దాన్ని ఓకే చేసినటువంటి పరిస్థితి. అయితే అది ఏడాదికంటూ రెగ్యులర్ లెక్క కాకుండా అంటే అది కంటిన్యూస్ ఆదేశాలు కాకుండా ఒక ఏడాదికి అట్లాగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఈ ప్రభుత్వం మళ్ళీ వారంలో 5 రోజుల పని దినాలను రాష్ట్ర ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. సచివాలయం, కార్పొరేషన్, ఇతర ప్రభుత్వ సంస్థల ఉద్యోగులకు వారంలో 5 రోజులు పని దినాల విధానం వర్తిస్తుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్ నుంచి ఉద్యోగులు అమరావతికి రావాల్సిన పరిస్థితి నేపథ్యంలో అప్పట్లో ప్రభుత్వ విధానం అమలుకు తేవడం, అప్పటి నుంచి ప్రతి సంవత్సరం పొడిగిస్తూ వస్తున్నారు. ఈ విధానానికి గడువు ఈ నెల 26తో ముగుస్తున్న నేపథ్యంలో మరోసారి పొడిగించారు.